నమస్తే అండి. గత 2 days నుంచి నేను అసలు ఈ సోషల్ మీడియా అనేది చూడలేదు. ఈరోజు ఉదయం 4:30 ఆ టైంలో లేచినప్పుడు ఫోన్ ఎందుకో చూస్తూ ఉంటుంటే ఫోన్లో అన్ని స్క్రోలింగ్స్ అంతా కూడా సేవ్ పునర్విక అని వస్తుంది. సో ఎవరి పునర్విక ఏమైంది అనేసి ఒక్కసారి నేను దాన్ని చెక్ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆ పాప లైఫ్ సేవ్ అవ్వాలంటే 16 కోట్ల రూపాయల యొక్క విలువైన ఇంజెక్షన్. ఎందుకంటే ఆ ఇంజెక్షన్స్ ఖరీదు అనేది నాకు తెలుసు, నాకంతా బాగా వరకు తెలియదేమో. గత 2 years నుంచి నేను ఇంజెక్షన్ ఖరీదు 8,000 15,000 మంత్లీ ఇంజెక్షన్స్ తీసుకుంటూ మెడికేషన్స్ తీసుకుంటూ నేను నా లైఫ్ నేను సేవ్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఆ ఇంజెక్షన్ ఆ మెడికేషన్ ఆ పెయిన్ ఎట్లుంటది అనేది నాకు తెలుసు. సో ఈ పాప 16 కోట్లు, చిన్న పాప అండి, చూస్తే కన్నీళ్ళు ఆగట్లేదు. అంత చిన్న పాపని లైఫ్ అలా అయిపోతుంది అని అంటే చాలా భయం అనిపించిందండి. ఆ 16 కోట్ల తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తీసుకురాగలరు? సో చాలా మంది దీని మీద వాలంటరీగా వర్క్ చేస్తున్నారు. నా వంతుగా నేను కూడా ఏదైనా చిన్న వీడియో పెడితే ఒక 10 మందికి షేర్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను పెడుతున్నాను. అయితే మనం కొంచెం ఎంత తక్కువ 50 రూపీస్ 100 రూపీస్ సేవ్ చేసినా వాళ్ళకి అది ఒక యాడ్ అయ్యే అమౌంట్ అవుతుంది. సో ఎంతో కొంత మన వంతు సహాయంగా మనం కూడా చేద్దాము. అంతేకాదు ఇక్కడ మనం ప్రజలే కాకుండా, అంటే ఇప్పటి వరకు నేను కొంతవరకు అమౌంట్ అయితే 1 CR వరకు వచ్చింది అన్నట్టు విన్నాను. అది మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. సో మనమే కాదు, ప్రజలే కాకుండా మన తెలుగు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, ఇటు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, అలాగే ప్రతిపక్ష పార్టీ అయిన కేసీఆర్ గారు, అలాగే ఆంధ్ర ప్రతిపక్షమైన జగన్ గారు, అండ్ పాలకపక్షమైన CBN గారు, అండ్ కేంద్ర ప్రభుత్వాలు కూడా స్పందించి, ఎందుకంటే ఎంత చేసినా కూడా, మా వంతు సాయం చేసినా కూడా అది వాళ్ళకి ఫుల్ఫిల్ అవ్వదు. కాబట్టి ప్రభుత్వాలు కూడా స్పందించి ఆ చిన్న పాపను సేవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఆ పాపకు సంబంధించిన స్కానర్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ నేనేమీ పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఆ స్కాన్ చేయడానికి పెట్టడం వల్ల కొంతమంది స్కామర్స్ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారని తెలిసింది. సో అందుకని మీరు ప్రాపర్గా, ఎందుకంటే అమ్మాయి యొక్క డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీ యొక్క రూపాయి ఎంత ఇస్తారు అంతని ఆ అమ్మాయికి పంపించాలని కోరుకుంటున్నాను. అంటే దేవుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. దేవుడు పేరుతో మనం చేసే ఎక్కడో దేవుడికి తీసుకెళ్ళి ఇచ్చే కంటే ఇలాంటి ప్రాణాన్ని నిలబెడితే నిజంగా మీరు ఆ దేవుడికి ఇచ్చినట్లే అవుతుంది. ఎందుకంటే